స్టోర్ ఓపెన్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి ప్రతి ప్లేస్ లో? అంటే మీకు ఆన్లైన్ ఉంది, అవును. ఎగ్జిబిషన్ పెట్టినా సేల్ అవుతుంది, స్టోర్ కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? స్టోర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే హాయిగా వచ్చి ఇప్పుడు ఎగ్జిబిషన్స్లో ఎలా ఉంటాయంటే మ్మ్. చాలా ఎన్నైతే పాజిటివ్స్ ఉన్నాయో అలానే నెగిటివ్స్ కూడా ఉన్నాయి చాలా. ఓకే. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిబిషన్ పెట్టాను, మ్మ్. వచ్చారు, నేనైతే చైర్ వేసి వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేనుగా. ఇవ్వలేదు. చైర్స్ కూర్చోబెట్టి ఏం కావాలో చెప్పండి మేడం, మీకు ఏం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇదంతా ఏ ఎగ్జిబిషన్లో కూడా నడవదు. మ్మ్. మీరు లీవ్ ఇట్ అబౌట్ మిస్ అమ్మ, మీరు ఎనీ బిజినెస్కి వెళ్ళండి, ఎనీ ఎగ్జిబిషన్కి వెళ్ళండి, ఎంత హైయర్ స్టాండర్డ్స్కి వెళ్ళినా వెళ్ళి చూడండి, ఒక కస్టమర్ వెళ్ళి నుంచోని చూసుకొని రావటమే తప్ప మ్మ్. ఒక సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఉండదు అక్కడ. ఓకే. అంటే కూర్చోబెట్టి కస్టమర్కి వాటర్ కావాలా, కూల్ డ్రింక్ కావాలా, మీకు టీ కావాలా అని చెప్పి కూర్చోబెట్టి చక్కగా ఆ గ్రీటింగ్స్ కానీ అవన్నీ ఉండదు, ఆ సర్వీస్ మిస్ అవుతాం. స్టోర్కి వచ్చేటప్పటికి ఏంటంటే చక్కగా కూర్చోబెట్టచ్చు, మేము అన్నీ అడగచ్చు, వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోవచ్చు హ్యాపీగా. అక్కడ మిర్రర్స్ ఉంటాయి, ఆ అవైలబిలిటీ ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఏరియా, ఇప్పుడు ఎగ్జిబిషన్ అనేది నేను ఒకసారి పెడతా, 2 సార్లు పెట్టగలను. అలానే కొత్తపేటలో నేను ఎగ్జిబిషన్ పెట్టానండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ వారం పెట్టా, నెక్స్ట్ వీక్ కస్టమర్ కావాలి, ఎక్కడికి వెళ్తారు? మిస్ అమ్మ అయితే ప్రతిసారి ఎగ్జిబిషన్ 365 days పెట్టలేం కదా. సో అదే స్టోర్ ఉంటే మన మిస్ అమ్మ ఉంది, అదిగో వెళ్దాం పదా అని కొనుక్కుంటారు.